జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయి అక్రమాస్తుల కేసులో సిబిఐ ఆయన అరెస్ట్ చేసి ఇవాటికి 12 సంవత్సరాలు. ఈ 12 సంవత్సరాలు మామూలుగా ఎప్పుడు కూడా ఏదన్నా దాన్ని గుర్తు చేసుకొని దాని మీద చర్చలు జరపడం ఇటువంటి ఏంటంటే గొప్పవాళ్ళు మంచి పనులు లేదా మంచి సందర్భాలు వీటి గురించి చేసిస్తాం. నిజానికి రేపు ఒక మహానుభావుడి గురించి మాట్లాడుకోవాలి, ఎన్టీ రామారావు గారు కాబట్టి రేపు జన్మదినం కాబట్టి. కానీ వాళ్ళు మరి ఇది మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఎందుకు ఒక ఆర్థిక నేరస్తుడి జర్నీ గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఇది. 12 సంవత్సరాలుగా ఈ జర్నీ ఇలా సాగుతూనే ఉంది. చాలా భయంకరమైన వాస్తవాలు కనపడతాయి మనకి ఈ కేసును కనుక స్టడీ చేస్తే. దాదాపు 43,000 కోట్ల రూపాయలు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈయన దోచుకున్నాడు అని సిబిఐ నిర్ధారిస్తే, భారతదేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థ అది నిర్ధారిస్తే ఇంతవరకు కేసు ముందుకు వెళ్ళడం లేదు అని అంటే 12 ఏళ్లుగా పుష్కర కాలంగా ముందుకు వెళ్ళడం లేదు అంటే మరి అది జగన్మోహన్ రెడ్డి గొప్పతనం అని వాళ్ళు గర్వపడవచ్చు. కానీ ఈ దేశ వ్యవస్థల బలహీనత లేకపోతే దాన్ని ఏమనాలో కూడా అర్థం కాని పరిస్థితి. చోద్యం చూస్తున్నాయనాలా, బలహీనత అనాలా, అచేతనంగా ఉన్నాయనాలా, ఏమన్నా మొత్తం మీద అయితే ఇది జరుగుతున్న వాసం. అదే ఒక అమాయకుడు ఎవడన్నా చిన్న పొరపాటు చేసినా, తెలిసినా తెలియక చేసినా, సామాన్యుడు ఎవరన్నా చేసినా ఎంత దారుణంగా స్పందిస్తాయంటే ఈ వ్యవస్థలు ఉన్న ప్రతాపం మొత్తాన్ని అమాయకుడి మీద సామాన్యుడి మీద చూపిస్తాయి. ఇట్ డజంట్ మీన్ వాళ్ళని వదిలేమని నేను అనట్లా. ఇందాక చెప్పాను కదా, ఉదాహరణగా కోడికత్తి సీను అన్యాయంగా 5 ఏళ్ళు ఉన్నాడు. అన్యాయంగా ఏంటి అని అంటే, ఎస్ ఎవరైతే నన్ను పొడిచారని చెప్పాడో జగన్మోహన్ రెడ్డి గారు, ఆ జగన్మోహన్ రెడ్డిని విట్నెస్ చెప్తే అతను దోషో నిర్దోషో తేలిపోయేది, బెయిల్ వచ్చేదో రాదో తేలిపోయేది. అండర్ ట్రయల్ ఖైదీ కింద 5 ఏళ్ళు ఉండడం అంటే ఒక రికార్డ్. అది అండర్ ట్రయల్ దళిత యువకుడు. ఇలాంటి కోకొల్లలుగా ఉన్నాయి ఈ మన వ్యవస్థలో. అలాంటిది ఈయన కేసు దర్యాప్తు ఎందుకు ఇలా సాగుతోంది, విచారణ ఎందుకు ఇలా సాగుతోంది? కోర్టుకు 5 ఏళ్ళు వెళ్లకుండా ఉంటారండి ఎవరైనా ఉంటారా? మనం ప్రతి ఒక్కరికి తెలుసు, మన ఊళ్ళలో కూడా చాలా కేసులు ఉంటాయి. ఆ కేసులో వెళ్ళాడు, ఈ కేసులో వెళ్ళాడని చెప్తూ ఉంటారు. ఏదో ఒకటి విడాకుల కేసో, లేకపోతే దొమ్మి కేసో, గొడవ కేసో, పొలం గట్టు పంచాయతీనో ఏవో ఉంటాయి. తండ్రి కొడుకుల ఆస్తి వివాదాలు, అన్నదమ్ముల ఆస్తి వివాదాలు ఏవో ఉంటాయి. వెళ్ళకపోతే ఊరుకుంటారా? పోలీసులు వచ్చి తీసుకెళ్తారు, వారెంట్ ఉంది. మరి ఇది ఏంటిది? ఇది ఎంత చట్టం ముందు అందరూ సమానలే అని చెప్తారు. ఈయనకు అధికారం ఉంటే మాత్రమే వేల కోట్ల రూపాయల డబ్బు ఉంటే ఎందుకు ఇలా ఉన్నాడు, ఈయన ఎలా తిరగగలుగుతున్నాడు, ఇంకెంతకాలం ఇలా తిరుగుతాడు? అసలు ఈ కేసులు నేను మళ్ళీ అంటున్నా, ఈయన వ్యవస్థని సవాల్ చేస్తున్నాడు. ఈయన కేసులేమో వ్యవస్థలకు అప్రతిష్ట, ఈయనేమో వ్యవస్థను సవాల్ చేస్తున్నాడు. మీరేం చేస్తారు నన్ను అన్నట్టుగా ఉంది ఆ వ్యవహారం. సో దీని మీద మనం చర్చని కంటిన్యూ చేస్తున్నాం. మనతో అనలిస్ట్ నల్లమోతు చక్రవర్తి గారు జాయిన్ అయ్యారు. అలాగే సీనియర్ బీజేపీ నేత, బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి దినకర్ లంకా గారు జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, తిరువూరు అభ్యర్థి శ్రీనివాసరావు గారు జాయిన్ అవుతారు మనతో. ముందుగా దినకర్ గారు నమస్కారం. నమస్తే అండి. దినకర్ గారు, ఈ కేసుని ఒక కేస్ స్టడీగా చాలా సందర్భాల్లో మాట్లాడారు. చాలా మంది మేధావులు, లేకపోతే లీగల్ ఎక్స్పర్ట్స్, కోర్టులు కూడా మాట్లాడినాయి. ఇందాక నేను చెప్పాను, మన రఘురామరాజు గారితో మాట్లాడుతున్నప్పుడు 2-3 కోర్టు జడ్జిమెంట్లో కూడా సుప్రీంకోర్టే ఈ కేసుని ఉదాహరణగా మాట్లాడే సందర్భాలు చూసాం. అక్కడెక్కడో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోనూ, హార్వర్డ్ యూనివర్సిటీలో కూడా సిలబస్లో ఇది ఒక చాప్టర్ లాగా పెట్టారని కూడా ఆ మధ్య వార్తల్లో వచ్చింది. ఎందుకు ఇలా జరుగుతోంది? ఇప్పుడు రేపు ముందుగా ఆంధ్రుల ఆరాధ్యుడైన నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి సందర్భంగా ఈ చర్చ మాట్లాడటం చాలా బాధాకరం. ఇటువంటి చర్చ ఎందుకంటే
ఆయన సినిమాలో బొబ్బిలి పులి సినిమాలో ఒక ఒక క్లైమాక్స్ సీన్ లో ఉన్న కోర్టుకి తీర్పుకి ఎంత మార్పు ఉంటే ఎట్లా ఇవ్వన్నారు అనేటటువంటి ఒక ఏదైతే ఉందో దాని ఆ అంశం స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి కేసులో ఇక్కడ ప్రతిస్పందిస్తూ ఉంది. ఇవాళ ఏంటంటే వ్యవస్థలను, ఎందుకంటే వ్యవస్థల్లో ఉన్నటువంటి అవకాశాలని నిష్ణాతులైనటువంటి వకీల్ని, అడ్వకేట్స్ని పెట్టుకొని ఏ విధంగా వెసులుబాటు పొందగలుగుతా ఉన్నారు అనేటటువంటిది మనం చూసాం. అనేక సందర్భాల్లో సుప్రీంకోర్టులు కానీ హైకోర్టులు కానీ అవినీతి కేసులకు సంబంధించి బెయిల్ ఇచ్చేటప్పుడు ఈ కేసులకి సంబంధించి గతంలో ఏదైతే ఉదహరించారో వీనికి సంబంధించి అదే అంశాలని ఆయా కోర్టుల్లో పదే ప్రస్తావించడం కూడా జరుగుతూ ఉంది. ఇందాక మీరు చెప్పారు, అది వాస్తవం. అయితే ఈయన ఏదైతే వెసులుబాటుని వినియోగించుకొని ఇంతకాలం డ్రాగన్ చేస్తా తను ఏదైతే ఒక వాస్తవానికి బెయిల్ మీద ఉన్నటువంటి ఎవరైతే ఒక నేర ఆరోపణలో ఉన్నటువంటి వ్యక్తి, జైల్లో ఉండవలసినటువంటి వ్యక్తి కండిషనల్ బెయిల్స్, ఆ కండిషన్ ఇవాళ చూడండి, ఇవాళ మీరో నేనో లేకపోతే అక్కడ కూర్చున్నటువంటి కొలికిపూడి శ్రీనివాసరావు చక్రవర్తి గారో ఏదైనా ఒక దేశానికి వెళ్తే సబ్జెక్టు వీసా ఏదైతే ఉందో వీసాకి సంబంధించిన ఫార్మాలిటీస్ ఫుల్ఫిల్ చేస్తే చాలు, మనం ఏ కోర్టు నుంచి పర్మిషన్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తి రాష్ట్రానికి కూడా ముఖ్యమంత్రిగా ఉండటం, 5 సంవత్సరాలు ఈ విధ్వంసకర పాలన, ఇవన్నీ కూడా మళ్ళీ అవినీతి. ఇవాళ కేసుల గురించి వారి తండ్రి ఉన్నప్పుడు చేసినటువంటి కేసులకి సంబంధించిన అంశాలు మాట్లాడుతున్నాం. మరి ఈ 5 సంవత్సరాల్లో చేసినటువంటి విధ్వంసాలు, ఈ పవర్ ప్రాజెక్టు కానీ, ఈ భూములు కానీ, లేకపోతే ఇక్కడ జరిగినటువంటి అవినీతి మీద రేపెన్ని రకాల విచారణలు జరగాలో, ఎన్ని కేసులు రావాలో ఏంటో అర్థం కానటువంటి పరిస్థితి. అయితే ఇవాళ స్పష్టంగా కూడా సిబిఐ కూడా ఈ మధ్య కాలంలో జరుగుతున్న వారు కూడా విసిగిపోయినట్లుగా కనపడుతుంది. ఎందుకంటే ప్రతిసారి వెసులుబాటుల్ని వినియోగించుకొని కోర్టుల ద్వారా ఆ విచారణకి హాజరు కాకుండా ఏదైతే డిలే చేస్తున్నారో సుప్రీంకోర్టుని వారు అభ్యర్థించడం జరిగింది. ఈయనకి సంబంధించినటువంటి కేసులు ఇక డిలే చేయటానికి లేదు. ఎందుకంటే ఈ డిలే చేస్తున్న క్రమంలో ఏం జరుగుతూ ఉంది, ఆల్రెడీ ఒక న్యాయమూర్తి కేసు మొత్తాన్ని విన్న తర్వాత ఆయన ట్రాన్స్ఫర్ అయిపోవటం, కొత్త ఆయన రావటం, మళ్ళీ మొదలెత్తుకోవటం, ఈ అంశాన్ని సుప్రీంకోర్టులో ప్రస్తావించి స్పెషల్ ట్రాక్ కోర్టు ఒకటి ఈయనకి సంబంధించినటువంటి కేసుల్లో కావాలి అని ఇవాళ సిబిఐ అడిగేటటువంటి పరిస్థితి రావటం అంటే ఎంత తీవ్రంగా ఉంది అనేటటువంటి అంశాన్ని కూడా గమనించాలి. కాబట్టి ఇవాళ ఆయన అంటే దేనికైనా ఒక ఎండింగ్ పాయింట్ వస్తుంది. ఆ ఎండింగ్ పాయింట్ ఇవాళ వచ్చింది అని నాకైతే అనిపిస్తూ ఉంది. ఒక సంవత్సరన్నర లోపల ఈయనకి సంబంధించినటువంటి కేసులన్నీ కూడా ఒక లాజికల్ కంక్లూజన్ వచ్చి ఏదైతే ఏ అంశాలైతే నిజంగా శిక్షార్హుడయ్యి ఆయనకి సంబంధించినటువంటి సాక్ష్యాధారాలతో ఉన్నటువంటి అంశాల్లో దాన్ని ఎదుర్కోక తప్పని పరిస్థితి అయితే ఉత్పన్నమయ్యింది అని ఈ రోజైతే నాకైతే అనిపిస్తుందండి. రైట్. చక్రవర్తి గారు నమస్కారం. మీ అబ్జర్వేషన్ ఏంటి జగన్మోహన్ రెడ్డి కేసులో? అంటే ఇది ఒక కేస్ స్టడీగా చర్చించాల్సి వస్తుంది. సుప్రీంకోర్టు స్వయంగా ఆర్థిక నేరాలకు పాల్పడిన ప్రజాప్రతినిధుల కేసులు వెంటనే పూర్తి చేయాలని చెప్పిన ఆ గడువు ముగిసిపోయింది. జగన్ రెడ్డికి ఎక్స్క్లూజివ్గా కేసు పెట్టి కేసులు విచారించాలని చెప్తే అది లేదు. సో ఈ రెండింటితో పాటు ఇన్ని సంవత్సరాలుగా ఆయన బెయిల్ మీద ఉన్నాడు అంటే 10 సంవత్సరాల 8 నెలలు సుమారుగా బెయిల్ మీద ఉండి, రైట్? అవునండి. బెయిల్ మీదుగా ఇన్ని సంవత్సరాలకు ఉండి 5 సంవత్సరాల నుంచి వాయిదాలకు కూడా వెళ్ళకపోవడాన్ని ఎలా చూడాలి? ఇది వ్యవస్థల బలహీనతగా చూడాలా, లేకపోతే ఆయన గొప్పతనంగా చెప్పుకోవాలా? వ్యవస్థల బలహీనత కాదు, వ్యవస్థల వైఫల్యం. ఇట్స్ ఎ ఫెయిల్యూర్ ఆఫ్ అవర్ సిస్టమ్ అండ్ ఇట్స్ డీప్లీ ట్రబ్లింగ్. భారతదేశానికి, మన రాష్ట్రానికి, మన ప్రజలకి ఈ పాలనా యంత్రాంగం మీద నమ్మకం కోల్పోయే విధంగా ఈ పరిణామాలు ఉన్నాయి. ఒకటి కాదు, అంటే ఒకటి జరిగితే మనం అనుకోవచ్చు. ఒక సిరీస్ మీరు చూస్తూ వెళ్తే ఒకదాని తర్వాత ఒకటి. వివేకానంద రెడ్డి గారి హత్యలో అవినాష్ రెడ్డి గారికి బెయిల్ రావటం అంటే బ్లేటెంట్ మనకు కనిపిస్తుంది. సిబిఐ వెళ్ళింది కర్నూలు అరెస్ట్ చేయడానికి, చేయలేకపోయింది. వచ్చిన తర్వాత కోర్టుకు వెళ్తే కోర్టు ఏమని ఇచ్చింది, బెయిల్ ఇస్తూ ఆయనకు ప్రశ్నపత్రం ఇవ్వాలి. మీరు ఆయన ప్రాసిక్యూట్ ఇంటరాగేట్ చేయడానికి వీల్లేదు, మీరు ప్రశ్న అడగాలంది కోర్టు. అనంతబాబు గారు డ్రైవర్ని హత్యలో ఆధారాలతో సహా ఆయన ఒప్పుకున్నాడు. ఆయన బాహాటంగా బెయిల్ వచ్చింది, ముఖ్యమంత్రి గారితో సహా తిరుగుతున్నాడు. కోర్టులు ఏం చేశాయి, పిన్నెల్లి గారికి మొన్న బెయిల్ వచ్చింది. ఇక జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వస్తే ఆధారాలతో సహా 11 ఛార్జ్ షీట్లు, ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ, సిబిఐ వేసి, అంటే ఆధారాలు అంటే ఇక్కడ భూమి ఇవ్వటం,
అక్కడ డబ్బులు తీసుకోవటం. ఉదాహరణకి ప్రకాశం జిల్లాలో 15,000 ఎకరాలు ఇచ్చాడు. ఇస్తే ఎగ్జాక్ట్లీ నిమ్మగడ్డ గారు 500 కోట్లు, ఏది వైట్ మనీ, ఇది మళ్ళీ బ్లాక్ మనీ ఉంటుందిగా. అసలు ఏ ప్రాపర్టీ ట్రాన్సాక్షన్ అయినా 10% 20% వైట్ ఉంటుంది, మిగిలినంతా బ్లాక్. 500 కోట్లు పెట్టారు. పెన్నా సిమెంట్కి 232 ఎకరాలు ఇస్తే 68 కోట్లు, 400 హెక్టార్లు దాల్మియా సిమెంట్కి ఇస్తే 50 కోట్లు, ఏది జ్యోతి పబ్లికేషన్స్ కానీ భారతీయ సిమెంట్స్ కానీ. ఈ విధంగా చెప్తూ పోతే సిఏజీ, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా సెడ్ 1,00,000 ఎకరాలు ప్రజాభూమిని జగన్మోహన్ రెడ్డి గారు అమ్మితే ఆయన ఇప్పుడు 12 సంవత్సరాలుగా వస్తుంది, ముఖ్యమంత్రి అయ్యారు. ఈ రోజుకి న్యాయం లేదు. నౌ రఘురామకృష్ణరాజు గారు ఏంటి బాహాటంగా ఆధారాలతో సహా పోలీసులు చితగొట్టి ఆధారాలు ఉన్నప్పటికీ కూడా ఈ రోజుకి న్యాయం జరగలేదు. నెక్స్ట్ ఏవి వెంకటేశ్వరరావు గారు, మచ్చలేని నీతి నిజాయితీకి పేరున్న వ్యక్తి, మంచితనం సామర్థ్యత, రేర్ కాంబినేషన్. ఏదండి ఈ రోజుకి న్యాయం లేదు. ఈ పినలి బెయిల్ పిటిషన్ ఎప్పుడైతే హైకోర్టుకు వచ్చిందో అదే రోజు ఆయన పిటిషన్ వచ్చింది. అవును లేదు. సో ఎక్కడుంది న్యాయం? మీకు రఘురామకృష్ణరాజు న్యాయం జరగదు, కోడికత్తి సీనుకు న్యాయం జరగదు, ఏబి వెంకటేశ్వర గారికి న్యాయం జరగదు. దొంగలు, హత్యలు, దుర్మార్గాలు, అన్యాయాలు, అవినీతి చేసే వాళ్ళందరూ బాహాటంగా. అంటే మన వ్యవస్థలో ఉన్న అధికారులు కానీ మన పాలన అసలు ప్రజలంటే భయం కోల్పోయి వ్యవస్థలు ఎవరి తరపున ఉంటున్నాయి. అయితే నేను అడిగేది ఏంటంటే వెంకటకృష్ణ గారు, మీకు ఒక అన్యాయం జరిగిందండి, మీ ఇంట్లో ఎవడో దొంగతనం చేశాడు, దొంగ దొరకలేదు, మనం ఏం చేయలేము, వ్యవస్థను మనం తప్పట్లేదు. దొంగ దొరకకపోవచ్చు, దొంగ దొరికాడు, దొరికిన తర్వాత కూడా మీకు వ్యవస్థ మీకు న్యాయం చేయకపోతే మీరు ఏం చేయాలి? మరి ఈ సాయుధ పోరాటాలు, సివిల్ వార్లు, నక్సలైట్లు ఎందుకు వస్తారనుకుంటున్నారు? ఒక దశకు వచ్చిన తర్వాత ప్రజలు తిరగబడతారు. ఇవాళ వ్యవస్థలన్నీ విఫలం అవుతాయి. అంటే బాహాటంగా అండి. ఐ మీన్ హౌ కెన్ రఘురామకృష్ణరాజు గారిని అంత ఎంపీ, వెంకటకృష్ణ గారు కాదు, నేను కాదు, అనామకులు కాదు, ఎంపీ. ఎంపీ అంటే ఏంటి? చట్టాలు రాస్తాడు ఆయన. ఒక చట్టసభలో కూర్చొని చట్టాలు రాస్తారు. ఆ చట్టాలు రాసే వ్యక్తిని చిత్తగొట్టి ఆధారాలు దొరికాయి. ఎందుకు? గవర్నమెంట్ హాస్పిటల్ పెడితే పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు ఆయన చిత్తగొట్టారన్నారు. మాట్లాడవే కోర్టులో. 12 ఏళ్ళు ఒక వ్యక్తి ఇంత అరాచకం, 1,00,000 ఎకరాల భూపందరం చేసినాడు, బయట తిరిగితే కోర్టులు మాట్లాడవే. బెయిల్ మీద బెయిల్, బెయిల్ మీద బెయిల్, డిశ్చార్జ్ పిటిషన్లు అంటారు, ఇది అంటారు, అది అంటారు. బట్ వాట్ ఐమ్ సేయింగ్ ఫర్ ఎ కామన్ మ్యాన్ చూసేవాడికి ఎక్కడ న్యాయం ఎక్కడ జరుగుద్ది? ఈ సమాజంలో నేను బతకగలను అన్న నమ్మకం నాకు ఎక్కడ కలుగుద్ది? న్యాయం జరగదు కదా, ఎక్కడ జరుగుతుంది? ఇప్పుడు 1,00,000 ఎకరాలు అమ్ముకున్నాడు ఒక నిజాయితీగల ఐపీఎస్ అధికారిని 5 సంవత్సరాల్లో ఉద్యోగం నుంచి తీసేసి చెలగాటం ఆడుతున్నాడు. ఏమంటే నాకు ఆ కేసు అంటే ఆసక్తి ఉంది కాబట్టి నేను వెళ్ళాను కోర్టుకి. క్యాట్లో మొత్తం వాదనలు విని జడ్జి గారు అంటే ఆవేశంతో ఊగిపోతున్నారు. జడ్జి గారు వాదించారు కేసు, ఏ వెంకటేశ్వర గారి కేసు, అన్యాయం, అరాచకం. 400 పేజీల కట్ట తీసుకొచ్చి మొత్తం పోస్టులు అంత ప్రిపేర్ వచ్చింది, హోంవర్క్ చేసి వచ్చి ఆర్డర్స్ ఇచ్చిందండి. 23 ఏప్రిల్ ఆర్డర్ ఇస్తున్నాను వచ్చిందండి. 23 ఏప్రిల్ ఇట్ ఈస్ కోర్టు, దిస్ ఇస్ ఎ ట్రైబ్యునల్ డాక్యుమెంట్. 23 ఏప్రిల్ నేను కోర్టుకు వెళ్ళి కూర్చుంటే ఇవ్వలేదండి, ఆర్డర్ ఇవ్వలేదు జడ్జి. ఎందుకు? మరి కొన్ని పరిణామాలు జరిగాయి. దాని తర్వాత ఈయన మళ్ళా సర్వీస్లోకి వస్తే విల్ బి ద సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసర్. డీజీపీని మారుస్తున్నారు, డీజీపీని మారుస్తున్నారు, ఎలక్షన్ కమిషన్ పేర్లు ఇవ్వాలి, రాలేదు కోర్టు. 23 ఎప్పుడు వచ్చింది? 8 మే లిస్టెడ్. నేను ఇది చెప్పాను, ప్రింట్ చేసి పంపించారు, ప్రింట్ చేసి పంపించారు. ఈ రోజు ఇవ్వకుండా 8 మే ఎందుకు ఇచ్చారు? ఈ మధ్యలో ఏం జరిగింది? కొత్త డీజీపీ వచ్చాడు. అసలు ఈ వ్యవస్థలో మనం ఎట్లా బతుకుతాం? హౌ డు వి లివ్? ఇంత బ్లేటెంట్గా మన కళ్ళ ముందే ఇన్ని అరాచకాలు, ఇంత అన్యాయంగా జరుగుతుంటే అవినాష్ రెడ్డి బాహటంగా తిరుగుతున్నాడు, ఎంపీగా పోటీ చేశాడు, అనంతబాబు తిరుగుతున్నాడు. వేర్ ఈస్ దిస్ సొసైటీ గోయింగ్? ఎటుపోతుంది ఈ దేశం? అసలు ఎట్లా బతకగలం మనం ఈ దేశంలో? ఇంత అన్యాయమా? అసలు భయం లేకపోతే ఎట్లా? ప్రజలు చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి కేసు ఈ రోజుకి తేలలేదు. అరే నువ్వు అరెస్ట్ కరెక్ట్, అరెస్ట్ తప్పో తెలుసు? అవును, లేదు, మేము తెలుసాం కాదు. ప్రజలు మీరు అన్నట్టు ప్రజలు చూస్తున్నారనే భయం కూడా లేదండి, లేదు, అధికారులకి లేదు, ఎవరికి లేదు. అన్ఫార్చునేట్లీ న్యాయ వ్యవస్థలో ఉన్న కొంతమందికి కూడా భయం లేదు. నాకు భయం వేస్తుందండి ఈ సమాజంలో బతకాలంటే. రేపు అయితే మిమ్మల్ని ఓడికి రక్షించారు, ఏ వ్యవస్థ లేదు. ఎవడైనా పోలీసులు రక్షించారు, న్యాయ వ్యవస్థ రక్షించదు. మనం ఎటు పోవాలి?
ఇతర దేశాలు తిరుగుబాటు కొంతమంది అధికారుల దగ్గరికి వెళ్ళింది కేసు అంటే అయిపోయినట్టే. సుప్రీంకోర్టులో అంటున్నారండి. చంద్రబాబు నాయుడు గారు బెంచ్కి పోయిన బెంచ్కి వేరే కేసులు వస్తే లాయర్లు మాకు ఈ బెంచ్ మేము కేసు వదిలేసుకుంటున్నాం వెళ్ళిపోతున్నారు. ఆ బెంచ్కి మాకు అసలు మేము వాదించాం ఈ బెంచ్లో ఆయన వెళ్ళిపోయారు. అనవసరం అక్కడికి విషయం అర్థమైపోతుంది. వద్దులేరా బాబు సరే ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఎవరైనా ఒకళ్ళిద్దరు జడ్జిల దగ్గరికి కొన్ని కేసులు వెళ్తే ఎందుకు వెళ్ళినా ఇంకా అది అంతే. ఈ సమాజంలో మనం ఎట్లా బతుకుతాం? రైట్. శ్రీనివాసరావు గారు నమస్కారం. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ నమస్కారం. సో 45,000 కోట్ల రూపాయలు అక్రమంగా దోచుకున్నాడు, కూడబెట్టాడు అని సిబిఐ ఏ వ్యక్తినైతే తేల్చిందో 43,000 కోట్లు. అదే నేను 45 అన్న, ఇంకా 2 యాడ్ చేశాను, కానీ నేను లక్షలు చెప్తున్నారులే. 43 నిజాయితీగా మాట్లాడుకుంటున్నాం. అఫీషియల్ గా అన్అఫీషియల్ చాలా ఉన్నాయి. 43,000 అంటే సిఏజీ 1,00,000 ఎకరాలు అంటే మీరు చెప్పే ఎకరం 50,000 అవుతుంది. ఎకరం 50,000 ఎకరం ఎక్కడ లేదు భూమి. సో 43,000 కోట్ల రూపాయలు దోచుకున్నాడు అని సిబిఐ తేల్చిన వ్యక్తి 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో అవినీతి మచ్చలేని వ్యక్తి జైల్లో పెట్టాడండి. ఆయన మాత్రం స్వేచ్ఛగా తిరుగుతూ ఉన్నాడు. ఆ కేసులు ముందుకు సాగవు, దర్యాప్తు సాగదు, విచారణ సాగదు, కోర్టులు నోరెత్తవు. ఆయన కోర్టుకి వెళ్ళకపోయినా ఎందుకు వెళ్ళట్లేదు ఎవడికి అర్థం కాదు. అసలు ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కావట్లా. ఆయన అన్నట్టు చక్రవర్తి గారు అన్నట్టుగా ఇదా న్యాయం, ఇదా న్యాయ వ్యవస్థ, మన పరిస్థితి ఏంటి అనే భయం అయితే చాలా మందికి ఉంది. నిజానికి రఘురామరాజు గారు ఆ రోజు స్పెషల్ ఫ్లైట్లో పారిపోకపోతే ఢిల్లీకి ఏంటి పరిస్థితి, అంతే కదా. సో ఇది సిచ్యువేషన్. ఇవాళకి 12 ఏళ్ళు ఆయన అరెస్ట్ అయ్యి. మీ విశ్లేషణ ప్లీజ్. ఏముందండి ఇప్పుడు నేను వచ్చేటప్పుడు మీరు ఏం మాట్లాడుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి నేర చరిత్ర లేదా జగన్మోహన్ రెడ్డి అవినీతి చరిత్ర ఒక కేస్ స్టడీ అని చెప్తున్నారు. అవును. దురదృష్టం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఈరోజు సమాజంలో ఒక వర్గానికి హీరో అయిపోయాడు. అవుతారుగా, వీరప్పన్ కూడా కొంతమంది హీరో. అదే చెప్తున్నా, ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ అయ్యాడు, హీరో అయ్యాడు. ఇందాక మీరు మాట్లాడుకుంటున్నారు ప్రజలు చూస్తున్నారు అని. ప్రజలు చూడటం కాదండి, ఓట్లేసి ప్రోత్సహిస్తున్నారు. అది జరిగింది. ప్రజలు జగన్మోహన్ రెడ్డి అవినీతి కేసులు బయటకు వచ్చినాకే ఆయనకి కడపలో 5 లక్షల మెజార్టీ వచ్చింది. 67 మంది ఎమ్మెల్యేలు గెలిచారు, 8 మంది ఎంపీలు గెలిచారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అవినీతి మీద విపరీతమైన సంవత్సరాల తరబడి చర్చ జరిగిన తర్వాతే ఆయనకి 151 మందితో అధికారం ప్రజలు ఇచ్చారు. కాబట్టి ప్రతి సమాజానికి ప్రతి తరంలో ఒక ఫిలాసఫీ ఉంటుందండి. ఇప్పుడు మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక 20 సంవత్సరాల పాటు దేశభక్తి అనేది అందరినీ, పొలిటీషియన్స్ అందరికీ స్ఫూర్తి ఏంటంటే స్వతంత్ర పోరాటంలో చేసిన త్యాగాలు. అందుకే మీకు 1960s వరకు, 1964లో నెహ్రూ చనిపోతారు, అప్పటి వరకు మీకు దేశంలో అవినీతి గురించి పెద్దగా చర్చ జరగదు. ఎందుకంటే వాళ్ళంతా సమాజానికి, దేశానికి వాళ్ళ ఆస్తులు ఇచ్చిన నాయకులు. కానీ ఆ తర్వాత మొదలైంది. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడున్న ఈ తరానికి జగన్మోహన్ రెడ్డి జీవితం మొత్తం 4 భాగాలండి. ఆయన 1972లో పుట్టాడు. 1972 నుంచి 1989 వరకు 17 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఆయన డబ్బులో పుట్టి పెరిగాడు. అప్పుడు రాజారెడ్డి గారికి బరాటీస్ డబ్బులు విచ్చలవిడిగా వచ్చాయి. మొదటి 17 సంవత్సరాలు ఆయన డబ్బుల విషయంలో చాలా విలాసంగా బతికిన మాట వాస్తవం. ఆ కుటుంబం కూడా ఆ దశలో విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టింది. 1989లో చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. 89-94 కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు ప్రతి కాంగ్రెస్ ముఖ్యమంత్రిని రాజశేఖర రెడ్డి గారు ఇబ్బంది పెట్టాడు. దాంతో కాంగ్రెస్ నాయకులు ఏం చేశారంటే అసలు రాజశేఖర రెడ్డిని రాజకీయంగా కట్ చేయాలంటే, రాజశేఖర రెడ్డి ఆర్థిక మూలాలను కట్ చేయాలని చెప్పేసి వాళ్ళ అక్రమ వ్యాపారాలు మొత్తం మూసేసుకుంటూ వచ్చారు. ఏ కాంగ్రెస్ పార్టీ అయితే రాజశేఖర రెడ్డిని పెంచిందో, ఆయన అవినీతిని పెంచిందో, అదే కాంగ్రెస్ పార్టీ
1989-94 మధ్య 5 సంవత్సరాలు రాజశేఖర రెడ్డిని మళ్ళీ జీరోకి తీసుకెళ్ళింది. అంటే అప్పటిదాకా 17 ఏళ్ల వయసు వరకు విపరీతంగా డబ్బులు చూసిన జగన్మోహన్ రెడ్డి మళ్ళీ 2004 వరకు రాజశేఖర రెడ్డి కుటుంబం కడపలో అప్పు తీసుకునే నాయకులు లేరు. కటిక దరిద్రం లాంటిది అది. నేను చెప్తున్నా కదా, కరెక్టే. ఒక దశలో ఇల్లు తాకట్టు పెట్టడం గురించి మళ్ళీ చెప్తాను. ఒక దశలో రాజశేఖర రెడ్డి పేరు చెబితే అప్పు ఇవ్వకపోతే ఒకరోజు రాజశేఖర రెడ్డి గారు ఆదినారాయణ రెడ్డి గారిని పిలిచి, ఇప్పుడున్న ఆదినారాయణ రెడ్డి గారు, ఇప్పుడు బీజేపీలో జమ్మలమడుగు క్యాండిడేట్, అది నేను అడిగితే పొద్దుటూరులో ఎవరు డబ్బులు ఇవ్వట్లేదు, నువ్వు కాస్త నీ పేరు చెప్పి పొద్దుటూరులో డబ్బులు ఇప్పించు అని ఆదినారాయణ రెడ్డి గారు కూర్చొని ఎక్కడో చోట అప్పు తెప్పించుకొని డబ్బులు తీసుకొని ఇంటికి వెళ్ళాడు. అలాంటి పరిస్థితి 2004 వరకు. ఇకపోతే మీరు ఇల్లు కూడా తాకట్టు పెట్టుకున్నారే, దాంట్లో నాకు కూడా చిన్న అనుభవం ఉంది. 2004లో మా తాడికొండ నుంచి డొక్కా మాణిక్యవర ప్రసాద్ అన్న పోటీ చేశాడు. అవును, ఆయన పోటీ చేసి నన్ను కేవీపీ ఇంటికి పంపించాడు. రాజశేఖర రెడ్డి గారు చెప్పారు, కేవీపీ దగ్గరికి వెళ్ళు, నీకు డబ్బులు ఇస్తారు అని, ఎలక్షన్ అభ్యర్థికి. సో కేవీపీ గారు 3 లక్షలు ఇచ్చాడు, నా చేతికే ఇచ్చింది. నా చేతికే ఇచ్చింది 3 లక్షలే నా చేతికే ఇచ్చింది. అప్పట్లో అది చాలా పెద్ద. సరే, డొక్కా గారు గుంటూరులో ఉన్నాడు, తాడికొండలో, నేను కేవీపీ గారి ఇంట్లో ఉన్నా. 3 లక్షలు తీసుకొని ఆయనకి ఫోన్ చేశా. ఆయన ఫోన్లో ఒక రిక్వెస్ట్ చేశాడు, సార్ ఇంకొక ₹1,00,000 ఇవ్వండి సార్ అని. డొక్కా గారు కేవీపీ గారిని రిక్వెస్ట్ చేశారు. అప్పుడు కేవీపీ గారు అన్న మాట ఏంటంటే, దానికోసం ఇదంతా చెప్తున్నా, వరప్రసాద్ నీకు నాకు ఇల్లు ఉంది, రాజశేఖర రెడ్డి గారికి ఇల్లు కూడా లేదు అన్నాడు. నీకు నాకు ఇల్లు ఉంది, రాజశేఖర రెడ్డి గారికి ఇల్లు కూడా లేదు అన్నాడు. అది వాళ్ళ ఆర్థిక పరిస్థితి. మళ్ళీ 2004లో నెక్స్ట్ ఫేజ్ స్టార్ట్ అయింది. 2004 నుంచి 9 వరకు బెంగళూరు కేంద్రంగా దోపిడీ జరిగింది. మళ్ళీ 9 నుంచి 14 వరకు బ్రేక్ పడింది. మళ్ళీ 2019 వరకు బ్రేక్ పడింది. ఈ 10 సంవత్సరాల్లో 2009 నుంచి 2019లో ఇప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి కేసులు విచారణ లేదని మాట్లాడుకుంటున్నాం. ఆ 10 సంవత్సరాలు కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేసినాయండి? ఏం చేయలేదు కదా. అదే అంటున్నా నేను, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఏం చేయలేదు కదా. ఇంకోటి, మీరు బెయిల్ గురించి మాట్లాడుతున్నారు, ఇవన్నీ మాట్లాడుతున్నారు. అసలు విషయం చర్చ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి 11 ఛార్జ్ షీట్ల మీద ఈ రోజు కూడా విచారణ ప్రారంభం కాలేదు. డిశ్చార్జ్ పిటిషన్లతోనే విచారణ ప్రారంభం కాలేదు. ఈ రోజు సుప్రీంకోర్టు లాయర్ల కన్నా భారతదేశ చట్టాల గురించి, ఈ చట్టాల నుంచి తప్పించుకోవటం ఎలా అనే అంశం గురించి జగన్మోహన్ రెడ్డికి, అవినాష్ రెడ్డి వాళ్ళ కుటుంబానికి తెలిసినంతగా ఎవరికి తెలియదు. సుప్రీంకోర్టు లాయర్లు వేస్ట్ వేళ ముందు కరెక్టే. మీరు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయలేదు, మీరు అందరు డిబేట్లు పెట్టారు. అవినాష్ రెడ్డిని కర్నూలు వెళ్ళి సిబిఐ అరెస్ట్ చేయగలిగిందా? అరెస్ట్ చేయలేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి లా చదవకుండానే న్యాయ కోవిదులు అయ్యాడు, లేదా న్యాయశాస్త్రంలో నిష్ణాతుడు అయ్యాడు. ఎందుకంటే ఏ క్రిమినల్ విల్ బి ఆల్వేస్ క్లవరర్ దాన్ ఏ జడ్జి. అలాగనే ఒక్కోసారి పేషెంట్కే డాక్టర్ కన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. సో ఇప్పుడు ఇందాక మీరు మాట్లాడుతుంటే నాకు చాలా నవ్వొచ్చిన అంశం ఏంటంటే, చట్టాల గురించి, వ్యవస్థల గురించి, ఈ దేశంలో చట్టాలు, ఈ దేశంలో వ్యవస్థలు నిజమైన నేరస్తుల్ని ఏ రోజు శిక్షించలేదండి. ఇప్పుడు హేమంత్ సోరెన్ ఏం చేశాడు, మధు కూడా ఏం చేశాడు, జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? సరే, మధు కూడా పాత ఎగ్జాంపుల్ తీసేద్దాం. హేమంత్ సోరెన్ నిన్నగాక మొన్నే కదా. జగన్మోహన్, మీరు చెప్తున్నారు 45,000 కోట్లు, లేదా నేను చెప్పాను 43,000 కోట్లు అని. హేమంత్ సోరెన్ మీద వచ్చిన ఆరోపణ ఏంటి? పోనీ అందులో నిజమంతా? కాబట్టి ఈ చట్టాలు, ఇంకోటండి, సిబిఐని, ఈడీని మనం చాలా అత్యున్నతమైన న్యాయ విచారణ సంస్థలు అనుకుంటాం. కానీ 10 సంవత్సరాలుగా ఇది ఇంకోటండి, ఇది మామూలు నేరం కాదు. 10 సంవత్సరాలుగా ఒక ఆర్థిక నేరాన్ని విచారణకు కూడా తీసుకురాకుండా ఈ వ్యవస్థలు ఆ నేరస్తులకి లేదా నిందితులకి సహకరిస్తున్నాయంటే
దర్యాప్తు సంస్థలే సహకరిస్తున్నాయా, సహాయత? కార్ల్ మార్క్స్ ఏం చెప్తాడంటే, ప్రభుత్వం లేదా రాజ్యం, స్టేట్ ఆల్వేస్ హెల్ప్స్ ది ఎక్స్ప్లాయిటర్. ఎవరైతే వ్యవస్థని దోపిడీ చేస్తాడో ఆ దోపిడీ చేసేవాడికే ఈ వ్యవస్థలన్నీ ఉపయోగపడతాయి. మీరు నిన్న మొన్న డిబేట్ పెట్టారండి, మాచర్ల బాధితుడు. అవును, ఇప్పుడు మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణ చేసిన అరాచకాలు కనపడుతున్నాయి, బాధితులు కనపడుతున్నారు. యాక్షన్ ఉందా? మనిషి లేడు. యాక్షన్ ఉందా? పోనీ మాచర్ల పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన 3 రోజులు 4 రోజులు పోలీసులతో ఆడుకున్నాడు కదా. కాబట్టి ఇక్కడ వ్యవస్థల గురించి, ప్రజల గురించి, ఇంకోటండి ప్రజల గురించి కూడా చిన్న బ్రేక్ తీసుకుంటాం, ఒక్క నిమిషం. ప్రజల గురించి కూడా ఒక దశలో నాకేమనిపిస్తుందంటే, జగన్మోహన్ రెడ్డి అవినీతిని వినటం ప్రజలు మానేశారు. ఎందుకు అంటే, జగన్మోహన్ రెడ్డి 1,00,000 కోట్లు దోసుకున్నాడు లేదా 43,000 కోట్లు సంపాదించాడు అక్రమంగా అని తెలిసిన తర్వాత 3-4 ఎన్నికలు జరిగినాయి. 3-4 ఉప ఎన్నికలు జరిగినాయి. 2014 ఎన్నికలు జరిగినాయి, 2013-19 ఎన్నికలు జరిగాయి. కాబట్టి ఇప్పుడు వ్యవస్థలు అనేవి జగన్మోహన్ రెడ్డిని టచ్ చేసే పరిస్థితిలో కూడా లేవు. అదే మాట్లాడుతున్నాం మనం. ఎందుకు వ్యవస్థలు టచ్ చేసుకో, ఇప్పుడు రకరకాల రాజకీయంగా రకరకాల ప్రలోభాలు ఉండవచ్చు, రాజకీయంగా రకరకాల ఈక్వేషన్స్ ఉండవచ్చు, ఏ పార్టీలు ఏవైనా కావచ్చు. కానీ వ్యవస్థలు ఎందుకు ఇంత అచేతనంగా తయారైనాయి, వ్యవస్థలు ఎందుకు వాటికున్న ఆ స్వయం ప్రతిపత్తిని ఉపయోగించుకోలేకపోతున్నాయి? ప్రత్యేకించి అత్యున్నత దర్యాప్తు సంస్థలైన సిబిఐ కానీ, ఈడీ కానీ ఇంత క్లియర్గా కష్టపడి ఒక అధికారి, ఎవరైనా ఒక అధికారి ప్రూవ్ చేసిన కేసుని ఇంతకాలం సాగదీస్తున్నాయి అని అంటే ఆ శ్రమకి విలువేముంది, సంస్థకి విలువేముంది? ఎందుకు వ్యవస్థలు ఇట్లా తయారవుతున్నాయి? ఇవి సామాన్యుడికి ఏ రకంగా, ఈ దేశానికి ఏ రకంగా? దినకర్ గారు, ఇది అంటే విచారణ లేకపోతే దర్యాప్తు స్లోగా నడుస్తుంది అని అంటే ఏదో నడుస్తుందిలే, అధికారులు మారడమో లేకపోతే సరైన ఆధారాలు దొరకడం కోసం చేస్తున్నారు అనుకోవచ్చు. అసలు విచారణ ఇంతవరకు ప్రారంభం కాలేదు అని అంటే ఇది వ్యవస్థలు ఒక రకంగా అచేతనంగా ఉన్నాయి అనుకోవచ్చు. అది ఇంట్లో నిస్సహాయత ఉన్నాయా, లేకపోతే వ్యవస్థలు కాంప్రమైజ్ అవుతున్నాయా? నేను అనుకోవట్లేదు సార్. ఏంటంటే ఇందాక కొలిగిలపూడి శ్రీనివాసరావు గారు చాలా స్పష్టంగా చెప్పారు, నేను దాన్ని ఆమోదిస్తున్నాను. ఏంటంటే ఒక సుదీర్ఘంగా ఒక వ్యాధితో బాధపడేటటువంటి వ్యక్తి వైద్యుడి కన్నా ఎక్కువ తెలివిగా వ్యవహరించగలడు. అలాగే న్యాయ ప్రక్రియ, న్యాయస్థానాలకు సంబంధించినటువంటి అంశాల్లో ఆరితేరిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సుప్రీంకోర్టు లాయర్ల కన్నా, జడ్జిల కన్నా కూడా మిన్నగా ఆలోచించి తన వ్యూహాలు వేయగలిగినటువంటి అంత జ్ఞాన సంపత్తిని ఈ అంశాల్లో తెచ్చుకున్నటువంటి వ్యక్తిగా వాళ్ళకి కనబడుతున్నాడు అనేటటువంటిది. ఎందుకంటే బ్లంకెట్గా మనం వ్యవస్థ గురించి మాట్లాడాలనుకుంటే గత 5 సంవత్సరాల్లో జరిగిన ఆంధ్రప్రదేశ్ పాలనలో దాదాపు 4 సంవత్సరాలు, సరే లాస్ట్ 1 ఇయర్ తీసి పక్కన పెడితే 100కి పైగా జీవోలకి సంబంధించి కానీ రాష్ట్రంలో పాలన పక్కదారి పడుతున్నప్పుడు కోర్టుల ద్వారానే మనము స్వంతన చేకూర్చినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రానికి సంబంధించి ఇటువంటి ఉదాహరణలు కూడా ఉన్నాయి, అనేక ఉదాహరణలు ఉన్నాయి. అయితే ఈ పర్టిక్యులర్ కేసుకి సంబంధించి ఏదైతే జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో, అలాగే ఒక వ్యక్తి ఏదైతే అరాచకవాది, విధ్వంసకరవాదిగా ఉండేటటువంటి వ్యక్తి ఆర్థికపరమైనటువంటి అంశాల్లో కూడా తన యొక్క జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని జొప్పించి, మనం ఒకసారి క్లాసిక్ స్టడీ ఆ వాన్పిక్ కానీ, లేకపోతే భారతీ సిమెంట్స్కి కానీ, లేకపోతే వీటికి సాక్షి పేపర్కి కానీ, టీవీకి కానీ వచ్చేటువంటి పెట్టుబడులు, వచ్చినటువంటి తీరు ఒకసారి కనుక గమనించినట్లయితే ఎంత లోతుగా డిజైన్ చేశారో అనేటటువంటిది, అతని యొక్క మేధ సంపత్తి ఏ విధంగా ఆలోచించి ఎటువంటి వ్యక్తుల్ని చుట్టూతా పెట్టుకొని ఆయన హ్యాండిల్ చేశాడనేటటువంటి దాన్ని, అదే రకమైనటువంటి విధానాన్ని రాజకీయంలో ఆయన పాలనలోకి వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వ్యక్తులని, నిష్ణాతులైనటువంటి వ్యక్తుల్ని మనం గమనించండి. ఎవరైనా ఏ సంస్థలో కానీ, లేకపోతే ఏ రాజకీయ పార్టీలో కానీ, ఏ ప్రభుత్వంలో కానీ నిష్ణాతులైనటువంటి వ్యక్తుల్ని దేనికి వాడతారు? ప్రభుత్వం అయితే పాలనలో, వ్యాపార సంస్థలు అయితే వ్యాపారాలు, లేకపోతే ఇతరత్ర సంస్థలు ఏ సంస్థకి సంబంధించి ఆ సంస్థ పురోగతికి వాడతారు నిష్ణాతుల్ని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నిష్ణాతుల్ని, ఎక్స్పర్ట్స్ని
తనకి కావాల్సినటువంటి వెసులుబాట్లకి చాలా చక్కగా వినియోగించుకొని వ్యవస్థల్లో ఉండేటటువంటి ఆ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వినియోగించుకొని తను ఆరితేరిపోయినటువంటి విధానాన్ని ప్రదర్శిస్తూ వస్తున్నాడు. దానిలో లాగినంత వరకు లాగాడు. అయితే ఎటువంటి వ్యక్తికైనా ఒక కట్ ఆఫ్ పాయింట్, ఒక పాయింట్ అనేటటువంటి లాగలిగినంత వరకు ఆయనకు కూడా తెలుసు, ఒకరోజు ఆయన బోల్తా పడక తప్పదు అనేది ఆయనకి తెలుసు. ఈ కేసులకు సంబంధించినటువంటి తీవ్రతలో ఏ విధమైనటువంటి పరిణామాలను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఆయనకి తెలుసు. అయితే లాగగలిగినంత వరకు లాగటము, దానికి కావాల్సినటువంటి వాళ్ళని వినియోగించుకోవటము. ఇవాళ ఒకసారి మీరు చూడండి, నిరంజన్ రెడ్డి గారు వాస్తవానికి ఎక్స్పర్ట్ లాయర్, కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్లో ఎక్స్పర్ట్ లాయర్, ఈ దేశంలో ఒక నిష్ణాతులైన వ్యక్తి. అతను వినియోగించుకున్నాడు, అతనికి కావాల్సినటువంటి రాజ్యసభ ఇచ్చి హానర్ చేసుకున్నాడు, జేబులోనే పెట్టుకున్నాడు. తనకు కావాల్సినటువంటి విధంగా న్యాయ వ్యవస్థలో తనకి సంబంధించినటువంటి అంశాలు ఏ విధంగా వెసులుబాట్లు పొందుతూ ఉన్నాడు. ఇది చాలా స్పష్టంగా బహిరంగంగా కనపడుతున్నటువంటి అంశం. ఈ విధమైనటువంటి విధానాలతో వెళ్తున్నటువంటి పరిస్థితులు. అయితే సిబిఐ ఇవాళ స్పష్టంగా సుప్రీంకోర్టులో, ఎందుకంటే ఇందాక కూడా అనుకున్నాం, న్యాయమూర్తులు వస్తున్నారు, వింటున్నారు, ఒక కంక్లూజన్కి వచ్చే టయానికి వాళ్ళు ట్రాన్స్ఫర్ వెళ్ళిపోవటం, దానిలో మధ్యలో ఈయన వెసులుబాట్లు వినియోగించుకొని వాళ్ళ సమయాన్ని వృధా చేయటం, వీటన్నిటిని పరిశీలించిన తర్వాత స్పెషల్ ట్రాక్ కోర్టు అవసరము అని ఈరోజు ఏదైతే చెప్పారో, ఇది ఇప్పుడు ప్రారంభమైంది. రియల్గా వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి కేసులో ఒక లాజికల్ కంక్లూజన్ రావడానికి ఒక బీజం అయితే ఇప్పుడు పడింది అనేటటువంటివి అయితే భావించవచ్చు. నేను ఇందాక ఏదైతే చెప్పానో, రాబోయే 1 సంవత్సరం 1.5 సంవత్సరం లోపల ఈ అంశానికి సంబంధించి ఏదైతే సుప్రీంకోర్టుకి ఇవాళ సిబిఐ చేసినటువంటి అభ్యర్థన నేపథ్యంలో వచ్చే అవుట్కమ్ ద్వారా డెఫినెట్గా ఒక లాజికల్ కంక్లూజన్ అయితే ఈయనకి సంబంధించిన కేసుల్లో వస్తుంది అనేటటువంటి ఆశాభావం అయితే స్పష్టంగా నాకు ఉంది. ఎందుకంటే పదే మనము జగన్మోహన్ రెడ్డి గారిని చూపించి వ్యవస్థల్ని ప్రజల్ని కూడా తక్కువగా మాట్లాడటం కూడా కరెక్ట్ కాదనేటువంటి నా భావన. ఇవాళ రాజకీయాలకు సంబంధించిన నిర్ణయాలు, ప్రజలు ఓటే విధానాల్లో కేవలం ఒక అవినీతి మీదే ఆధారపడి వాళ్ళు చేయకపోవచ్చు, అనేక అంశాలు వాళ్ళు పరిగణలోకి తీసుకోవచ్చు. అయితే ఇవాళ అటువంటి ఆలోచనలు కూడా పరిగణలోకి తీసుకున్నాక అధికారం ఇచ్చిన తర్వాత గడిచిన 5 సంవత్సరాల్లో చేసినటువంటి విధ్వంసానికి తీర్పు స్పష్టంగా జూన్ 4వ తారీఖు రాబోతా ఉంది. మరి ఆ ప్రజలే కదా తీర్పిస్తుంది, మరి ఈ వ్యవస్థలే కదా రేపు చేయాల్సినటువంటి ప్రక్రియకి ఏదైతే సుప్రీంకోర్టు వారి అభ్యర్థన ప్రజలు తీర్పు ఇవ్వడానికి ఒకటి రాజకీయంగా గెలుపు ఓటములకి జైల్లో ఉన్నోళ్ళు కూడా జైల్లో ఉన్నోళ్ళు కూడా నామినేషన్ వేస్తారు, గెలుస్తూ ఉంటారు. అది పెద్ద ఇష్యూ కాదు. ప్రజలు తీర్పు ఇవ్వడానికి చట్టం తీర్పు ఇవ్వడానికి చాలా తేడా ఉంటుంది కదా. మనం ఆ యాంగిల్లో చూసినప్పుడు ఒక్క నిమిషము 100% అంటే ఈ చర్చలో వెంకటకృష్ణ గారు రెండు మిళితమైనవి. ఎందుకంటే నేను వింటా ఉన్నాను కేర్ఫుల్గా, ప్రజలకి సంబంధించిన వ్యవహరించిన తీరు, ఈయన ఎలా చేసినా ఓటేశారు కదా ప్రజలు అన్నప్పుడు దానికి సంబంధించి నేను మాట్లాడినటువంటి మీరు అన్నది సెన్స్ నేను అర్థం చేసుకున్నాను. కాకపోతే ప్రజలు తీర్పునిచ్చారు కదా, ప్రజలు ఆయన ముఖ్యమంత్రిని చేశారు కదా, కేసులని కొట్టేస్తామంటే కుదరదు కదా. రెండు వేరే సంబంధం లేదు. అది రాజు అది వేరు ఇది వేరు. రాచరిక అంటే ఇక్కడ ఒక సమస్య ఉంది. రాచరిక వ్యవస్థ రాజులాగా ఫీల్ కావటం, ప్రజలతో ఓటేపించారు. ఎందుకంటే ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్ చెప్తాను, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించింది. ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చెప్పారు. ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఆయన కలిసినప్పుడు ఒక అంశం చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి భూములు ఆ యొక్క పరిశ్రమను అక్కడి నుంచి తీసివేసి ఆ భూములు తీసుకోవాలనే ప్రక్రియ ప్రారంభించినటువంటి మహానుభావుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ముఖ్యమంత్రి హోదాగా ఆయన చీఫ్ సెక్రటరీకి ఇది కుదరదు, ఇది సాధ్యపడదండి అంటే పొల్యూటెడ్ ఇండస్ట్రీ, దీన్ని తీసేయాలని చెప్పినటువంటి వ్యక్తి. అంటే ఇది నేను కదా ముఖ్యమంత్రిని, ఆ భూమి మీద అధికారాలు నాకు కదా. కేంద్ర ప్రభుత్వానికి బదలాయించబడినటువంటి భూముల మీద కూడా ఆయనకున్న మానసిక స్థితి, అంటే ఇందాక మీరు చెప్పారు కదా ప్రజలు ఓటేస్తే 5 సంవత్సరాలకు అనుకోలేదు. ఆయన మానసిక స్థితి ఏదైతే రాచరిక స్థితి ఉందో ఆ రకమైనటువంటి మానసిక స్థితిలోనే ఈ 5 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిగా ఉంటాననేటువంటి ఊహల్లో ఉన్నాడు ఇవాళ. కాబట్టి అన్ని అంశాలు కూడా ఒకదానికి ఒక్క నిమిషం ప్లీజ్. చక్రవర్తి గారు, ఇక్కడ న్యాయ వ్యవస్థ ఎలా అనుమతిస్తోంది అనేది కూడా ఒక పెద్ద పజిల్. ఇప్పుడు కోర్టుకి వాయిదాకి రాకపోతే దానికి లిమిట్స్ ఉంటాయి. ఒకసారి రాకపోతే, 2 సార్లు రాకపోతే ఇది చేయొచ్చు అని. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ని విచారణ రూపం ఇంట్లో సోదా వచ్చారు, లిఫ్ట్ చేశారు, తీసుకెళ్ళిపోయారు, లోపలేశారు, బెయిల్ రాయాల. మనీష్ సిసోడియాకి ఇప్పటికి ఒక 100 బెయిల్ పిటిషన్లు వేసి ఉంటాడు ఆయన, రైట్.
ఆయనకి బెయిల్ రాలి. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. సంవత్సరంన్నర ఎలక్టెడ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ సంవత్సరం నుంచి జైల్లో ఉన్నారు. ఆధారాలు లేవు. ఆయన తల్లికో అనుకుంటా సబ్జెక్టు కరెక్షన్ హాస్పిటల్లో చావు బతుకుల్లో ఉంటే కూడా బెయిల్ ఇవ్వాలి మనీష్ సిసోడియా. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఈయనకు మాత్రం ఎలా కోర్టు వాయిదాలు కూడా ఎలా వెళ్లకుండా మేనేజ్ చేయగలుగుతున్నాడు, న్యాయ వ్యవస్థ ఎలా అనుమతిస్తోంది, ఎలా చూస్తోంది అనేది కూడా అర్థం కావట్లా. చాలా స్పష్టంగా అర్థమవుతుంది నాకు. జగన్మోహన్ రెడ్డి ఇక్కడ మనం వ్యవస్థలను తక్కువ చేసి మాట్లాడట్లా దినకర్ గారు అన్నట్టు, వ్యవస్థల్ని ఒక రకంగా ప్రశ్నిస్తున్నాం. వీ హ్యావ్ దట్ రైట్. ఐ థింక్ ఐ బిలీవ్. సన్నాయి నొక్కులు మీరు నొక్కండి, నేను నొక్కను. ఐ విల్ టేక్ వాట్ ఎవర్ రిస్క్ దట్ కమ్స్ విత్ సేయింగ్ ద ఫ్యాక్ట్స్. ఓకే. పాబ్లో ఎస్కోబార్ అని కొలంబియాలో డ్రగ్ లార్డ్. ఆయన డ్రగ్స్ సామ్రాజ్యం వెళ్ళేటప్పుడు ప్రపంచంలో 7వ అతి సంపన్న వ్యక్తి, ప్రపంచంలో ఒక క్రిమినల్. డ్రగ్స్ వ్యాపారంతో పాటు కొలంబియాలో ఉన్న టాప్ టు బాటం దేశాధ్యక్షుడి దగ్గర నుంచి చివరి కాన్సులర్ అందరినీ కొన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ అ పాబ్లో ఎస్కోబార్ ఆఫ్ ఇండియా. ఇవాళ భారతదేశంలో ఇతర రాజకీయ నాయకులు స్వార్థంతో దోచుకొని లోపలేసుకుంటారేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారు నిస్వార్థుడు. విపరీతంగా దోచుకుంటాడు, వెదజల్లుతాడు డబ్బులు. ఎట్లా అని అడుగుతాడు. మీ పత్రిక అనుకుంటా బ్రేక్ చేసింది. హైకోర్టు జడ్జి గారి ఇంట్లో పెళ్లి అవుతుంటే టీటీడీ ఈఓ ధర్మారెడ్డి గారు, వైసీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆహ్వానం లేకుండా, ఆహ్వాన పత్రిక లేకుండా చాలా ఇష్టంగా జడ్జి గారి ఇంటికి వెళ్ళి ఆయన గదిలోకి తీసుకెళ్ళి ఒక డైమండ్ వాచ్ ఇచ్చారు. ఇది మనకెట్లా తెలుసు? జడ్జి గారే రాశారు సుప్రీంకోర్టు. నాకు నన్ను ఇట్లా ప్రలోభ పెట్టారు. ఇది మనకు తెలిసింది. ఏమండి, తెలియని ఎన్ని ఉంటాయి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వేసుకునే చెప్పులు 1,50,000 రూపాయలు చెప్పులు. పాత రోజుల్లో రాజకీయ నాయకులు అంటే సిగ్గుపడేవాళ్ళు, అంబాసిడర్ కార్యకర్తను కూడా సిగ్గుపడేవాళ్ళు. ఏమనుకుంటారా జనాలు దోసుకుంటాం అనుకుంటారు అని. ప్రైవేట్ జెట్లో ప్రపంచయానం చేస్తున్నారని వాళ్ళు రాజకీయ నాయకులు. ఐ డోంట్ నో వేర్ అసలు వీళ్ళ సంపాదన ఎక్కడి నుంచి వచ్చింది. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ ఉన్నాడు, అమెజాన్ జెఫ్ బీజోస్ ఉన్నాడు, ఇంకోరు వాళ్ళు ఏదో చేశారు, ఏదో సంపాదించారు. నారాయణమూర్తి ఉన్నాడు మన దగ్గర, అజీం ప్రేమ్జీ ఉన్నారు. సార్ చేశారు. వీళ్ళు ఏం చేసి సంపాదించారు? కొంచెం చాటుమాటు కన్నా చేయొచ్చుగా. అసలు బాహాటం, తెగబడి చేయటమే. నా రెండవది, మీరు సిబిఐ అన్నారు. ఏంటి దినకర్ లంక గారంటే నాకు గౌరవం, కానీ వాళ్ళ పార్టీ వాళ్ళ అధికారం, దే ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్. మోడీ గారు రక్షించకపోతే ఇవాళ ఈయన 12 సంవత్సరాలు బయట ఉంటాడా? జగమెరిగిన సత్యం ఇది. సిబిఐ ఈజ్ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. సార్ ఎందుకు చేశారంటే వాళ్ళ కారణాలు వాళ్ళు చెప్పుకుంటారు. పార్లమెంట్లో మాకు మెజారిటీ లేదు, రాజ్యసభలో లోక్సభలో మాకు వాళ్ళ ఓట్లు కావాలి కాబట్టి చేస్తాము. కానీ బట్ ఎంత దూరం తీసుకెళ్తారు దీన్ని? హౌ ఫార్ డూ గో? అంటే హత్యలు చేసిన వాడిని రక్షించి, లక్షల ఎకరాలు అమ్ముకున్న వాడిని రక్షించి, ఎట్లా సిబిఐ అధికారులు నిస్సహాయులు పాపం అని మీరు వాళ్ళ మీద జారి తలిస్తే మరి ఏ వెంకటేశ్వర గంటల లాంటి వాళ్ళు ఏం కావాలి? మనం నిజాయితీగా ఉన్న వాళ్ళనేమో ఇట్లా శిక్షిస్తున్నారు, వాళ్ళని బజార్లోకి ఇచ్చి దేశద్రోహులు అంటున్నారు. మరి సిబిఐ అధికారులు వాళ్ళు ఇప్పుడు సిబిఐ అధికారి బాధ్యత ఏంటి? చట్టం ఏం చెప్తుందో దాని ప్రకారం వాళ్ళు దర్యాప్తు. వాళ్ళు ప్రూవ్ చేశాడు ఆయన. ఆ సిబిఐ అధికారి కూడా ప్రూవ్ చేశాడు కాబట్టి అవినాష్ రెడ్డి మీద వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో ఆధారాలు చూస్తే అసలు ఎంత బ్యూటిఫుల్ కేసు అండి, ఎంత బాగా కన్స్ట్రక్ట్ చేశారు సిబిఐ వాళ్ళు. మరి చేయాలిగా ప్రాసెస్ ఎస్టాబ్లిష్ అయిన కేసు. సో వ్యవస్థలు వైఫల్యం కానీ ఎందుకు అవుతున్నాయంటే చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఈయన వెదజల్లే డబ్బుకి ఎట్ సమ్ పాయింట్ ఎవ్రీబడి ఈజ్ ఫర్ సేల్. ఏంటి 1,00,000 కమ్ముడు పోరావు కానీ 1 కోటి మరి 10 కోట్లు ఎవరి రేంజ్ వాడికి ఉంటుంది. వాళ్ళ వాల్యూ ఎంతో ఈయనకు బాధ. సో జగన్ రెడ్డి గారి నిస్వార్థం మూలంగా, ఆయనకి డబ్బు మీద పెద్ద ఆశ లేకపోవటం మూలంగా బాగా ఖర్చు పెడతారు ఉదారంగా, కాబట్టి ఆయన ఎవరినైనా కొనుక్కోగలుగుతున్నారు. రైట్. శ్రీనివాస్ గారు, ఫైనల్ గా ఆయన ఇంతకాలం ఈ 5 ఏళ్ళు ఒక్క నిమిషం సార్ ప్లీజ్, ఒక్క నిమిషం. ఈ 5 ఏళ్ళు అధికారం ఉంది కాబట్టి అది అడ్డం పెట్టుకోను, ముఖ్యమంత్రి హోదాను అడ్డం పెట్టుకును, లేకపోతే తనకున్న ఎంపీల సంఖ్యను అడ్డం పెట్టుకుని అక్కడ కేంద్రంలో ఢిల్లీలోనో సంథింగ్ ఏదన్నా కానీ ఇది చేసి అనుకోవచ్చు. ఒకవేళ రేపు అధికారం తారుమారు అయితే మీరందరూ ఆశిస్తున్నట్టుగా, ఏం జరుగుతుందో తెలియదు, ప్రజలు ఎలా తీర్పిచ్చారో మనకు తెలియదు. ఇంకా ఒకవేళ అధికారం కనుక తారుమారు అయితే అప్పుడు ఎలా ఉంటుంది? ఒకటండి, 2019, 2024 ఈ గత 5 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్లో దొంగ చేతికి తాళం ఇచ్చారు. ఇప్పుడు 2004, 2009
బెంగళూరులో ఉండి ఆంధ్రప్రదేశ్ని దోసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. కానీ 2019 నుంచి 24 వరకు తానే ముఖ్యమంత్రి సీట్లో కూర్చొని వ్యవస్థలన్నిటినీ ధ్వంసం చేసి మొత్తం రాష్ట్ర సంపదని వ్యక్తిగత ఆస్తిగా మార్చుకోవటంలో ఆయన 5 ఏళ్ళు రాష్ట్రమే రాష్ట్ర సంపద నాదే రాష్ట్ర సంపద. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు మీ ప్రశ్న ఏంటంటే రేపు అధికారం మారితే ఏంటి, అధికారం కోల్పోతే ఒకవేళ, ఇప్పుడు మీరు అట్లా అడిగారు కాబట్టి నేను నాకేం డైలమా లేదండి. ఎందుకు అంటే ఎన్నికల రోజు ఉదయం 11 గంటల తర్వాత వైసీపీ నాయకులకి విషయం అర్థమైంది. 11 గంటల తర్వాత వైసీపీ నాయకులు డల్ అయిపోయారు పోలింగ్ రోజు. 2 తర్వాత 3 తర్వాత పోలింగ్ తగ్గించడానికి గొడవలు మొదలుపెట్టారు. తర్వాత ఈ ఎన్నికలు అయిపోయిన 10-12 రోజుల్లో వైసీపీ నాయకులు ఒక ప్రశ్న అడుగుతున్నారు. అదేంటంటే టీడీపీ ఎందుకు రీపోలింగ్ అడగటం లేదు అని. టీడీపీ రీపోలింగ్ అడగట్లే ఎక్కడ, కానీ వైసీపీ నాయకులు అడుగుతున్నారు. ఎక్కడైనా ఎన్నికలు జరిగిన తర్వాత ఓడిపోయే పార్టీ రీపోలింగ్ అడిగిద్ది, ఓడిపోతున్నామన్న భయం ఉన్న పార్టీ రీపోలింగ్ అడిగిద్ది, గెలుస్తున్న పార్టీ గెలుస్తున్నామన్న నమ్మకం ఉన్న పార్టీ రీపోలింగ్ ఎప్పుడు అడగదు. కాబట్టి మళ్ళీ ఏమన్నా అయితే అని మీరు అన్నారనుకోండి, మళ్ళీ మీరేం మాట్లాడినా ట్రోల్ చేసే బ్యాచ్ ఒకటి ఉంటుంది. వెంకటకృష్ణ కూడా చెప్పేశాడు అని. కానీ వాళ్ళకి ఇంకా 4 రోజులే వాళ్ళ సంతోషం. ఒకటండి, చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ముందులాగా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంతకు ముందులాగా పరిపాలిస్తే ఈ అరాచకాన్ని అంతం చేయలేమండి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక పక్క వ్యవస్థల్ని గాడిలో పెట్టే పని చేయాలి, రెండో పక్క ఈ వ్యవస్థల్ని విధ్వంసం చేసిన ఎవరిని వదిలిపెట్టకుండా ఎవరికి ఇవ్వాల్సింది వాడికి ఇవ్వాలి. చూద్దాం మరి మీ నాయకుడు ఎంతవరకు ఇస్తాడు. శ్రీనివాసరావు గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలాగే చక్రవర్తి గారు, దినకర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాళ్ళ డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం. శుభరాత్రి.